కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. చెరువు కట్టపతి దగ్గరలోని ఓ ఇంటి దగ్గర చెట్టు ఎక్కింది ఎలుగు. దీంతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు పబ్లిక్. ఘటనా స్థలానికి చేరుకొని మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఎలుగును బంధించేందుకు యత్నిస్తోంది రెస్క్యూ టీం. ఎలుగును బంధించే వరకు పబ్లిక్ అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు అటవీశాఖ అధికారులు. ఇక్కడ ఎలుగుబంటి చెట్టు మీద ఉంటుంది రెసిడెన్సీ చెప్పిన వెంటనే మా స్టాఫ్ అంతా వచ్చారు ఇక్కడికి. సో మేము ప్రజల్ని దూరంగా పెట్టడానికి అంటే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈలోపు రెస్క్యూ టీమ్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళ నుంచి రిక్వెస్ట్ పెట్టాము. వాళ్ళు బయలుదేరారు. వరంగల్ నుంచి రావాల్సి ఉంటుంది మనకు రెస్క్యూ టీము, అక్కడే ఉన్నది స్టేషన్లో. సో వాళ్ళు ఇంకొక అరగంటలో ఇక్కడ ఉంటారు. సో ఆ తర్వాత మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల్ని దూరం పెట్టండి, మీరు కూడా దూరం ఉండండి. ఎందుకంటే అది వైల్డ్ యానిమల్ కాబట్టి దాన్ని మనము ప్రెడిక్ట్ చేయలేము, ఎటు వెళ్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పలేము. దానికి ఏమైనా డిస్టర్బెన్స్ అయితే అది మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, అది కూడా భయపడి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి రెస్క్యూ అయ్యే వరకు. చుట్టుపక్కల మనకి ఇక్కడ కామన్గా ఉంటుంది మన చుట్టుపక్కల గ్రామాల్లో కరీంనగర్లో హిల్లక్స్ ఉన్నాయి కదా, ఏ హిల్లక్ నుండి వచ్చిందో తెలియదు. ఎందుకంటే వాటి స్థావరాలు నేచురల్గా చిన్న చిన్న కొండల్లో ఉంటాయి, రాతి కొండల్లో ఉంటాయి. సో అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి వచ్చి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చింది ఇది ఈరోజు. మాకు 6 o'clock తెలిసింది. గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తాం మేము. పొద్దున వాటర్ ఇప్పడానికి వస్తున్నాం. మబ్బులో మేము 5:30 అట్లా బయటకు వస్తాం. ఈ గుడ్డెలుగు వచ్చి సడన్గా ఈ ప్రజల్ని భయభ్రాంతులకు చేసి ఆడ చెట్టు మీద ఎక్కింది. చాలా అందరు భయపడుతున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు ఇళ్ళల్లో. బాగా భయంకరంగా ఉన్నది. చాలా ఇబ్బందితో అప్పటికెళ్ళి చూస్తున్నాం, అది దిగట్లేదు, చెట్టు మీద కూర్చున్నది. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా బాగా భయపడుతారు, ఇళ్ళల్లోకి వస్తుంది అని. చాలా పొద్దుటికెళ్ళి ఈయనే వెయిట్ చేసుకుంటూ చూస్తున్నాం. పోలీసు వాళ్ళు ఇప్పుడే ఎంతమంది వచ్చారు. బాగా ఇబ్బందికరంగా ఉన్నది, భయపడుతున్నారు. అది తొందర దాన్ని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అన్ని విధాలుగా దాన్ని తొందర తీసుకుపోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు తీసుకుపోవాలని మేము కొంచెం వెయిట్ చేస్తున్నాం. ఆ వెహికల్స్ కూడా ఆల్రెడీ వెహికల్స్ గ్లాసెస్ వలిగినట్టున్నాయి. ఆ ఎదురుగా వచ్చినాయి వెహికల్స్ కూడా. బాగా భయంగా మేము ఆల్రెడీ పరిగెత్తిరు. ఇక్కడ వాళ్ళకు మీదికి వచ్చింది, మీదికి వచ్చి ఆల్రెడీ ఆ చెట్టు మీదకి డైరెక్ట్ ఎక్కడం, వీళ్ళకి భయపడకుండా చెట్టు మీద ఎక్కడం జరిగింది. కొట్టలేదన్న, అది భయానికి అందరూ ఎటు అటు ఉరికిరు, చాలా భయపడ్డారు. ఆ భయంతోనే వెహికల్స్కి తాకినట్టున్నాయి. గ్లాసెస్ వలిగినాయి గ్రామ పంచాయతీ దగ్గర. ఆ వెహికల్స్కి ఎదురుగా వచ్చినాయి. ఆడ గ్లాస్కు ఎదురుగా కార్స్కు ఏమో గ్లాసులు వలిగి ఉన్నాయి. కార్లకు వెహికల్కి ఎదురుగా రావడం వల్ల గ్లాసులు ఏమవుతుంది. 4:30 నుండి మా చెట్టు దగ్గర గుడ్డేలుగు వచ్చింది సారు. అప్పటి నుండి మేము అందరం ఆగమాగము దాని గురించే ఆలోచించుకుంటూ జనాలందరికీ ఒకరికొకరు ఫోన్లు చేసుకున్నాం సారు. ఫోన్లు చేసుకొని అందరం వాడలందరం అలర్ట్ అయినాం. 5:30-6 గంటల వరకు జనాలు అందరూ వచ్చిండ్రు సారు. అది ఇప్పుడు ఇంత టైం అయింది, అది ఇంకా కూడా ఎటు కదలటలేదు సారు. చాలామంది వచ్చారు, పోలీసులు అందరూ, ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ వచ్చిండ్రు. ఎవరు వచ్చినా అది కదలతలేదు సార్. ఇంకా చాలాసేపు అయింది, మేము ఇప్పటికీ 4-5 గంటలు అవుతుంది సార్. అట్లాగే చూస్తున్నాం దాన్ని. నైట్ ఎట్లా వచ్చిందో తెలియదు కానీ మా పక్కన కుక్క మొరిగింది సారు. కుక్క మొరిగితే మేము ఆ కుక్క కొరకు బయటకు వెళ్ళేసరికి అది పైన చెట్టు మీదకి ఎక్కింది సారు. ఆ చెట్టు మీద నల్లగా కనబడ్డది కాబట్టి అది గుడ్డేలు కానీ మేము భావించుకున్నాము. బయట నుండి చెట్టు ఎక్కింది సార్. కుక్క మొరిగినాక బయటకు వెళ్ళి వచ్చేసింది. అది చెట్టు ఇంట్లోనే ఉంది సార్. అది ఇంట్లో చెట్టుకే ఎక్కింది. భయపడుతున్నాం సార్ జనాలం అందరం. మేము మానకొండూరు, మాది చెరువు దగ్గర ఉంటాము. ఇంట్లో చెట్టు మీద ఎక్కింది, చాలా భయంగా ఉంది. పొద్దున్న నుండి మొత్తం గల్లీ మొత్తం అందరం భయంగా చూస్తూ ఉంటున్నాం సార్. మేము చిన్న పిల్లలు ఉన్నారు, మాకు అంత చాలా భయం, అంటే ఎట్లా చాలా కూడా భయం అవుతుంది సార్. ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు 40 ఏళ్ళు అవుతుంది కానీ మేము ఈ గల్లీలో మాకు చెరువు దగ్గర ఎప్పుడు చూడలేదు సార్.